అంటే చిరంజీవి కొడుకు ఎలా అనిపించారు రామ్ చరణ్ గారు? అరే మా మెగాస్టార్ కొడుకు ఇప్పుడు ఆయన కూడా పెద్ద మెగాస్టారే అండి. అసలు బ్లాక్ బస్టర్ అండి, హిట్ కాదు బ్లాక్ బస్టర్. సంక్రాంతి బ్లాక్ బస్టర్. కలెక్షన్స్ మనం చెప్పలేమండి, ఎందుకంటే కలెక్షన్స్ ముందు ముందు మీరే చూస్తారు. రిలీజ్ అయింది కలెక్షన్ చెప్పలేం. అంటే రామ్ చరణ్ గారు ఆయన రికార్డ్స్ ఆయన బ్రేక్ చేసుకుంటారు డెఫినెట్ గా. మాత్రం అప్పన్న క్యారెక్టర్ లో పవన్ కళ్యాణ్ గారు కనబడుతున్నారు అంటున్నారు చాలా మంది, ఎలా అనిపిస్తుంది? అరే అవును కదా, కరెక్ట్ బాగున్నది నిజంగా. అదే క్యారెక్టర్ చాలా బాగా చేశారండి నిజంగా. లే అంటే ఈ సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా బాగుంటుంది. ఇందులో ఏంటంటే సార్ డబుల్ రోల్ చేశారు కాబట్టి ఫాదర్ క్యారెక్టర్ ఎలా చేశారు అనేది కూడా మనం చూడొచ్చు. అంటే రెండో యాంగిల్ చూడొచ్చు మనకు. డాన్స్ ఎలా అనిపించింది సార్? డాన్స్ ఇరగదీశారు రామ్ చరణ్ గారు. అయితే మెగాస్టార్ కొడుకు అంటే మామూలుగా ఉండదు కదా. ఆ సార్ ఎలా చేశారు, రామ్ చరణ్ గారు అలాగే చేశారు. ఎమోషనల్ గా ఎలా అనిపించారు చరణ్ గారు? ఎమోషన్ తీసుకైతే మీకు రంగస్థలంలో చూసాం. ఇందులో కూడా సెకండ్ అప్పన్న క్యారెక్టర్ రంగస్థలం రామ్ చరణ్ గారు కనబడతారు. అక్కడ పండించారు, ఇక్కడ కూడా అంతే బాగున్నదండి సినిమా. ఈసారి నేషనల్ అవార్డు పక్కా అంటారు చరణ్ గారికి? పక్కా 100% అండి. అంటే పర్ఫార్మెన్స్ ఇరగదీశాడు కాబట్టి నామినేషన్ వేస్తే ఖచ్చితంగా వస్తుంది. సినిమాలో ప్లస్ ఏంటండి, మీకు ఏం బాగా నచ్చింది సినిమాలో రామ్ చరణ్ గారు నటన బాగుంటుంది, శంకర్ గారు డైరెక్షన్ బాగుంటుంది, దిల్ రాజు గారు డబ్బు బాగుంటుంది. సినిమా మొత్తం ఖర్చు ఎంత బాగా పెట్టాడని చూడాలండి మీరు. పైసా వసూలు సినిమా అంటారా? 100% పైసా వసూలు సినిమా. అంటే తీసారా అంటున్నారు, అది ఎంతవరకు? ఏపీ పాలిటిక్స్ తెలంగాణ పాలిటిక్స్ కాదు, రియల్ గా పాలిటిక్స్ అంటేనే అట్లుంటాయి. ఆ పాలిటిక్స్ ని మనకు సినిమాలో చూపెట్టారు అంతే అండి. ఓవరాల్ గా రామ్ చరణ్ గారి గురించి ఏం చెప్తారన్న? ఈజ్ అన్ప్రెడిక్టబుల్. డైలాగ్స్ ఎలా అనిపించారు? అదే సూపర్. ఎన్ని డైలాగ్స్ అండి సినిమా.